సో డాక్టర్ గారు ముఖ్యంగా ఇప్పుడు ఆల్కహాల్ అంటే 1 పెగ్ ఆఫ్ ఆల్కహాల్ ఏదైతే ఉందో అది సెక్సువల్ పవర్ను పెంచుతుంది అన్న ఒక వార్త ఉంది. ఇందులో వాస్తవం ఎంత? ఆల్కహాల్కు సెక్స్ పవర్కు మధ్య తేడా? ఖచ్చితంగా మనం తీసుకునే ఆల్కహాల్ బ్రెయిన్లో ఉన్న సెక్స్ రిఫ్లెక్స్ను యాక్టివేట్ చేస్తుందండి. ఓకే, 100% నేను ఏకీభవిస్తాను ఈ విషయంలో. ఆల్కహాల్ పరిశోధనలు ఎక్కడైనా చూడండి, కానీ మన వాళ్ళు తక్కువ తీసుకోరు, పార్టీ పోతారు, లైట్గా సోషల్గా 1-2 పెగ్గులు వేసి వచ్చాడు. అవును, మీకు ఆ రిఫ్లెక్స్ను పెంచుతుంది, ఆ శృంగార పవర్ని పెంచుతుంది. ఖచ్చితంగా ఆల్కహాల్ పెంచుతుంది. మూడ్ వస్తుంది, మీకు ప్లెజర్ వస్తుంది. కానీ 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. మనోడు 10 బుడ్డీలు తాగుతాడుగా, 2 పెగ్గులైనా ఏమో తాగాల్సిందే, మళ్ళీ ఇది ఒక షాట్ అంటారు, సరే ఈ కొంచెం చివాసేద్దామంటారు. తెలియకుండా ఏమవుతుంది అంటేను, ఏదైతే మీరు తీసుకున్న ఆల్కహాల్ సెక్స్ రిఫ్లెక్స్ను పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందో, నెగిటివ్ ఫీడ్బ్యాక్ రిఫ్లెక్స్ని అబాలిష్ చేసి పడేస్తుంది. సో మీరు ఏం చేస్తున్నారో తెలీదు, అసలు మీరు సెక్షువల్ యాక్ట్ చేస్తున్నారా, ఇంకోటి ఏమైనా చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి తగు మోతాదులో తీసుకుంటే ఆల్కహాల్ మంచి మందు. బట్ అది మోతాదు మించింది అనుకోండి, నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల ఉన్న సెక్స్ కూడా ఊడిపోతుంది. అందుకు సార్ మా ఆయన తాగి చస్తున్నా అంటే, మీరు చావడం అనేది పాపం ఆవిడ కోరిక కాదండి. లైట్గా తీసుకొని వచ్చి ప్లెజరబుల్గా సెక్స్ చేసుకుంటే అది చాలా బాగుంటుంది. నువ్వు అంత ఓవర్ అయిపోయినప్పుడు వేరే విధానాలకు దారి తీస్తుంది, కాబట్టి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. అంతే తప్ప మీరు తాగద్దు అనేది ఎప్పుడు అమ్మాయిలండి సోషల్గా అందరూ కలిసారు, ఎస్ హ్యావ్ ఎ పెగ్. సో ఆల్కహాల్ కొంచెంగా తీసుకుంటే ఇట్స్ వెరీ గుడ్ డ్రగ్. ఓకే, ఎక్కువగా తీసుకున్నారనుకోండి వీటికి దారితీస్తుంది. ఇప్పుడు స్మోకింగ్ చేయడం వల్ల శుక్ర కణాల సంఖ్య తగ్గుతుందా, దాని క్వాలిటీ దెబ్బతింటుందా? దీని గురించి వివరిస్తారు. మీరు ఇప్పుడే ఆల్కహాల్ గురించి అడిగారు, కొంచెం తీసుకుంటారంటే నేను ఓటేస్తానండి. బట్ స్మోకింగ్ ఎనీ ఫామ్, హాఫ్ సిగరెట్ సార్, హాఫే సార్, మావాడు హాఫ్, నేను హాఫే సార్, 0. ఎందుకు సార్ అంత ఇందాక అంత లిబరల్గా మాట్లాడిన మీరు స్మోకింగ్ విషయంలో ఎందుకు అంత రెస్ట్రిక్టెడ్గా మీ ఫేస్ అంత ఎర్రగా అయిపోయి వద్దు అంటున్నారే అనొచ్చు. వాస్తవం, ఏ ఫామ్ అయినా, బీడీ కావచ్చు, సిగరెట్ కావచ్చు, వేప్ కావచ్చు, ఎలక్ట్రానిక్ సిగరెట్ కావచ్చు, ఏదైనా కావచ్చండి. నికోటిన్ కాంపోనెంట్ వేసో కన్స్ట్రిక్టర్ బ్లడ్ వెజల్స్ను కన్స్ట్రిక్ట్ చేస్తుంది. బ్లడ్ సప్లై అనేది టెస్టిస్కి వెళ్ళే సప్లై తగ్గిపోతుంది. అది మీ సెక్షువల్ ఇంపాక్ట్ ఉంటుంది, స్పర్మ్ మీద ఉంటుంది. ఎందుకంటే టెస్టిస్లో హెల్తీగా లేవనుకోండి, స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోయిందో ఆబ్వియస్గా మీ స్పర్మ్ మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి సెకండ్ కాంపోనెంట్ ప్యాసివ్ స్మోకింగ్. సార్ 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను పక్కన నిలబడినా నాకేం కాదు కానీ నేను తాగలేదు. అందులో నుంచి వచ్చే పొగను మీరు పీల్చడం వల్ల కూడా మీకు దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎనీ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్, నికోటిన్ వేసో కన్స్ట్రిక్టర్ వద్దు. ఖచ్చితంగా పొగ త్రాగడం హానికరం, ఆరోగ్యానికే కాదు సెక్షువల్ లైఫ్ ఇబ్బంది పడుతుంది. ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ రావచ్చండి. మీ ప్రెగ్నెన్సీలో వచ్చే మీ బాబు పాప మీద కూడా బర్త్ డిఫెక్ట్ వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి.